మన స్కూల్ స్టూడెంట్స్కి, మన ఆఫీస్కి వెళ్ళే పేరెంట్స్కి, అలాగే మన కాలేజ్లో ఎంజాయ్ చేసే టీనేజర్స్కి లిటరలీ ఒకప్పుడు ఒక మంచి షాక్ లాగా ఉండేది. ఒక మంచి పెన్ వాడాలి, ఒక క్రేజీ పెన్ వాడాలి. కొంతమంది పార్కర్స్ యూజ్ చేసేవాళ్ళు, కొంతమంది ట్రైమాక్స్ యూజ్ చేసేవాళ్ళు. బ్యాక్ ఇన్ దోస్ డేస్ దిస్ ఈజ్ అన్ ఐకానిక్ పెన్ 045 రెనాల్డ్స్. మీకు ఈ బ్రాండ్ గురించి, ఈ పెన్ నాకు తెలిసినంత వరకు చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ రెనాల్డ్స్ గురించి చెప్పనవసరం లేదు. ఈ బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది మన ఇండియాలో ఇది ఒక ఇండియన్ బ్రాండ్ అనుకుంటారు. ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ ఆన్ దిస్ నేమ్. అసలు రెనాల్డ్స్ మన ఇండియన్ బ్రాండా కాదా? అలాగే ఒకవేళ మన ఇండియన్ బ్రాండ్ కాకపోతే మరి ఎవరిది? అసలు దీని ఫౌండర్ ఎవరు? అసలు దీని హిస్టరీ ఏంటి? బట్ అది కాదు మెయిన్ క్వశ్చన్. ఇండియాలో వీళ్ళ మెయిన్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? అసలు ఎలా ఎవాల్వ్ అయింది మన ఇండియాలో? అండ్ ఇట్స్ అ మాస్టర్. అసలు ఈ మాస్టర్ అనుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఎవరి గురించో మాట్లాడుకుందాము. అలాగే అలా రాకెట్ లాగా పైకి వెళ్ళిన ఈ బ్రాండ్ లిటరలీ దాని మార్కెట్ షేర్ని మొత్తం కోల్పోయింది ఒక పర్టికులర్ టైంలో. అండ్ ఈవెన్ రైట్ నౌ అంతగా రెనాల్డ్స్ బ్రాండ్ని అంతగా మనకు కనిపించట్లేదు. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఒకవేళ తెలుసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ స్పేస్ ఫర్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. మనము ఇలాంటి ఒక ఐకానిక్ పెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ దాని ఇంట్రడక్షన్ నుంచి మొదలు పెట్టాల్సిందే. సో రెనాల్డ్స్ అనే బ్రాండ్ తెలియని వాళ్ళు చాలా 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 తక్కువ మంది కదా. సో మనం అసలు ఇలాంటి లెజెండరీ బ్రాండ్ మనల్ని రూల్ చేసింది కాబట్టి ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, రెనాల్డ్స్ అనే బ్రాండ్ లిటరలీ ఒక రీఇంజినేట్ బాల్ పాయింట్ పెన్ది ఒక రీఇంజినీరింగ్ చేస్తే వచ్చిన బ్రాండ్ అని మీకు తెలుసా? లిటరలీ ఎస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఒక ఇండియన్ బ్రాండ్ కాదు, ఇట్స్ ఏ అమెరికన్ బ్రాండ్. ఎస్, దీన్ని రెనాల్డ్స్ ఫౌండర్ పేరు వచ్చేసరికి ఆయన పేరు మిల్టన్ రెనాల్డ్స్ అనే ఆయన దీని ఫౌండర్, దీని కర్త, దీని కర్మ, దీని క్రియ. నౌ నేను రీఇంజినేట్ అన్నా కదా, అసలు ఏ బ్రాండ్ నుంచి వీళ్ళు రీఇంజినేట్ చేశారు తెలుసా? ఒక బాల్ పాయింట్ పెన్ని అర్జెంటీనియాలో బీరో అనే కంపెనీ వాళ్ళు దీన్ని కనిపెట్టారు. దీన్ని అన్న సెన్స్ ఒక బాల్ పాయింట్ పెన్ని. దాన్ని మన మిల్టన్ సార్ దాన్ని కొని ఆ బ్రాండ్ని కంప్లీట్ R&D చేసి దాంట్లో ఉన్న టెక్నాలజీని ఈయన రీఇంజినేర్ చేసి దెన్ హీ కేమ్ అప్ విత్ ఎ వెరీ స్మార్ట్ పెన్ అండ్ వెరీ నామినల్ పెన్ అండ్ గ్రేట్ థింగ్ ఈస్ అన్ అఫోర్డబుల్ పెన్ని కనిపెట్టారు. కనిపెట్టారు బాగానే ఉంది, మరి మార్కెట్లో ఒకేసారి బూమ్ అంటూ ఎలా ఈ పెన్ అంత 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 ఫస్ట్ థింగ్ యుఎస్ మార్కెట్లో పెరిగిందో తెలుసా? వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? అప్పట్లో మనకున్న మార్కెటింగ్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, మన న్యూస్ లెటర్స్ కానివ్వండి, మన ప్రింటింగ్ ప్రెసెస్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్రెస్లో కానివ్వండి, మార్కెటింగ్ స్పేస్లో వాళ్ళు అసలు యుఎస్లో రెనాల్డ్స్ పెన్ని కనిపెట్టారు బాగానే ఉంది ఇంజనీర్ చేసి. అసలు ఎలా మార్కెట్ చేశారో తెలుసా? లిటరలీ దట్ ఈస్ ద గేమ్ చేంజర్. మన మార్కెటింగ్ స్పేస్ అంతా యూజ్ చేసి దే మార్కెటెడ్ దిస్ పర్టిక్యులర్ పెన్. అగైన్ దిస్ పెన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన పేరు వచ్చేసి రెనాల్డ్స్ రాకెట్ అని. సో ఆ పెన్ లిటరలీ ఎలా మార్కెట్ చేశారు తెలుసా? వాటర్లో కూడా రాస్తుంది అని దే స్టార్టెడ్ మార్కెటింగ్ దట్ పర్టిక్యులర్ పెన్. ఇంకా జనాలు ఆగుతారా? యుఎస్ ప్రజలు పిచ్చోల్లాగా మొత్తం దే స్టార్టెడ్ పర్చేసింగ్ పర్ డే 30,000 ప్లస్ పెన్స్ అప్పట్లో సెల్ అవుట్ అయ్యేవంట. లిటరలీ జస్ట్ థింక్, అప్పట్లో ఒక న్యూ బ్రాండ్ పర్ డే 30,000 పీసెస్ సెల్ చేస్తుంది అంటే ఆలోచించండి. అలా స్లోగా గ్లోబల్గా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ వాళ్ళ మేజర్ కంట్రీ వచ్చేసరికి యూరోప్. ఎస్, ఫస్ట్ డైరెక్ట్ యుఎస్ నుంచి యూరోప్, ఫ్రాన్స్కి వెళ్ళారు. అండ్ దే స్టార్టెడ్ ఎ బిగ్ R&D కంపెనీ అండ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓవర్ దేర్. అండ్ దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ దర్ బిజినెస్ ఇన్ యూరోప్. అక్కడ కూడా సక్సెస్ అయ్యాక దెన్
వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ రెండింటి కంట్రీస్ కంటే ఇంకొక పొటెన్షియల్ బిజినెస్ ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో ఇప్పుడు మనం అడుగు పెడదామని దే కేమ్ అప్ ఇన్ ఇండియా ఇన్ 1980. లిటరలీ 1980లో వీళ్ళు మన ఇండియాకి ఈ రెనాల్డ్స్ పెన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రెనాల్డ్స్ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మరి ఈ పెన్ అంటారా? లెట్ మీ టెల్ యూ నో, ఇది ఒక ఐకానిక్ పెన్. ఎందుకంటున్నా అంటే వాళ్ళు అప్పట్లో మన ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టలేదు. వాట్ ఎవర్ పెన్స్ దే యూస్ టు సెల్ హియర్, దే యూస్ టు ఇంపోర్ట్ దెమ్. సో మన ఇండియన్స్కి మెయిన్గా చూసేది ఏంటి? మనం లాంగ్ లాస్టింగ్, అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ, రైట్? నౌ ఈ 3 థింగ్స్ మనం ఈ రెనాల్డ్స్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే దే అండర్స్టూడ్ దట్ దే నీడ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ యూనిక్ ఇన్ ఎ బెటర్ ప్రైజింగ్ అన్నది అర్థం చేసుకుని దే కొలాబరేటెడ్ విత్ జిఎం పెన్స్. ఎస్, మన జిఎం ఇంటర్నేషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చెన్నై బేస్డ్ కంపెనీతో దే స్టార్టెడ్ కొలాబరేటింగ్ అండ్ లిటరలీ ఫర్ నెక్స్ట్ 2 decades కంప్లీట్లీ మన రెనాల్డ్స్ పెన్స్ అన్నిటినీ మ్యానుఫ్యాక్చర్, R&D కొత్తగా చేసి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ బై మన జిఎం పెన్స్. నౌ అసలు జిఎం పెన్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళ లోకల్ ప్రెజెన్స్. ఎందుకంటే లిటరలీ ఈ పెన్ని డిజైన్ చేశాక లిటరలీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ సప్లై చైన్ అప్ టు 3 lakh ప్లస్. అప్పట్లో 3 lakh ప్లస్ చిన్న చిన్న స్టేషనరీస్కి, షాప్స్కి దే యూస్ టు సప్లై దిస్ పెన్. నౌ అలా సప్లై చేస్తూ ఆబ్వియస్లీ ఆల్రెడీ దిస్ ఇస్ ఎ వెల్ సెటిల్డ్ బ్రాండ్ ఇన్ యుఎస్ అండ్ ఫ్రాన్స్ కదా. సో పాకెట్స్ ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి. సో దే స్టార్టెడ్ వెరీ మచ్ ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ మార్కెటింగ్ అమౌంట్ని వీటి మీద స్పెండ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ యు నో ద రెస్ట్. మెయిన్గా వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని అంటే ఆ ఆఫీస్ ఎంప్లాయీస్ని, స్టూడెంట్స్ని, యూత్ని కంప్లీట్గా క్యాటర్ చేసింది ఈ పెన్. అప్పట్లో ఈ పెన్ వైట్ షర్ట్లో పెట్టుకుని ఇట్లా సైడ్, మీకు తెలుసు ద రెస్ట్ హిస్టరీ. అప్పట్లో ప్రతి ఒక్కరు ఇదే పెన్ వాడేవాళ్ళు. స్లోగా మన టైంకి వచ్చేసరికి, ఐఎమ్ టాకింగ్ ఆఫ్టర్ 2000s, ఆఫ్టర్ 2002, 2003, వాళ్ళ మెయిన్ బ్రేక్అవుట్ పాయింట్ మన ఇండియాలో వచ్చేసరికి అసలు ఏంటో తెలుసా? దే కొలాబరేటెడ్ అండ్ దే మేడ్ బ్రాండ్ అంబాసిడర్ యాజ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఎస్, 2006లో లిటరలీ మన సచిన్ టెండూల్కర్ గారిని దే మేడ్ ఏ కంప్లీట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రెనాల్డ్స్. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ లిటరలీ బ్రాండ్ అంబాసిడర్ని మార్కెటింగ్లో యూజ్ చేస్తూ ఆ పెన్స్ని వాటర్లో కూడా రాస్తుంది. ఇది ఒక వాటర్ ప్రూఫ్ పెన్స్ లాగా, రెనాల్డ్స్ అంటే వాటర్ ప్రూఫ్ పెన్స్ లాగా దే స్టార్టెడ్ మార్కెటింగ్. सर असली कौन सा है? ला दोनों मेरा ही लगता है. वाटर सर, Reynolds Razor Gel waterproof. Presenting Reynolds Razor Gel with waterproof ink. Water. And you know, చాలా మందికి గుర్తు కూడా ఉంటాయి. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెన్ వచ్చేసి ట్రైమాక్స్, రెనాల్డ్స్ ట్రైమాక్స్ నా టైంలో. దాని తర్వాత కూడా రెనాల్డ్స్ గురించి చెప్పాలంటే ఐ రిమెంబర్ వన్ రెనాల్డ్స్ జెటర్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రెనాల్డ్స్ జెట్ ఆర్ రెనాల్డ్స్ జెటర్ అని ఒక పెన్ ఉంటుంది. సో దెర్ ఆర్ లిటరలీ ఫ్యూ పెన్స్ విచ్ దే ఆర్ లైక్ బీస్ట్. సో మంచి మార్కెటింగ్ చేశారు, హై అమౌంట్ స్పెండ్ చేశారు, అంతా బాగానే ఉంది కదా. మరి అసలు ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది? వాట్ వాజ్ ద మేజర్ క్రాష్? ఎందుకు అంటే లిటరలీ మీరు నమ్మరు, 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఇన్ ఇండియా వాజ్ క్యాప్చర్డ్ బై రెనాల్డ్స్. 80%. జస్ట్ థింక్, రెస్ట్ 20% అన్నది ఒక చిన్న చిన్న పెన్స్ లేదా డిఫరెంట్ ఒక పెన్స్ క్యాప్చర్ చేసాయి. బట్ రెస్ట్ 80% వాజ్ క్యాప్చర్డ్ బై రెనాల్డ్స్. ఫస్ట్ థింగ్, ముందుకి అసలు వీళ్ళు క్రాష్ అయ్యే ముందు వీళ్ళు అసలు అంత యూనిక్గా ఎలా ఉండిపోయారో మనం మాట్లాడుకోవాలి కదా.
వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. బట్ అసలు మెయిన్గా ఇంతగా ఎలా ఒక ఐకానిక్ బ్రాండ్ అయ్యింది అంటే ఫస్ట్ మన ఇండియన్స్కి దీంట్లో నచ్చింది ఏంటి అంటే అఫోర్డబిలిటీ. లిటరలీ టిల్ డేట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ పెన్ యూర్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 6 రూపీస్. ఆఫర్లో అయితే 5 రూపీస్ కూడా వస్తుంది. నౌ ఇప్పుడు 5 రూపీస్, అప్పట్లో 2 or 3 రూపీస్ ఈ పెన్ దొరికేది. జస్ట్ థింక్ 2 to 3 రూపీస్కి ఒక గ్రేట్ రీసైకబుల్ పెన్. మీరు ఎప్పుడన్నా కావాలంటే జస్ట్ డూ దిస్, రీఫిల్ వేసుకోండి, 1 or 2 రూపీస్ రీఫిల్ వచ్చేది. అగైన్ యూ కెన్ రీఫిల్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. దిస్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఐడియా. మన ఇండియన్స్కి పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే వీఆర్ ద పీపుల్ హూ లవ్ ఓల్డ్ థింగ్స్. మనం కొత్తది ఊరికే చేంజ్ చేయడం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలా ఈ పెన్ని బాగా ప్రేమించడం స్టార్ట్ చేశారు. సెకండ్ థింగ్, వాళ్ళ సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. లిటరలీ అప్పట్లో 3 lakh షాప్స్లో ఇది అవైలబుల్గా ఉండేది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా ఎక్కడో చిన్న షాప్స్కి వెళ్ళి లిటరలీ పెళ్ళి అడిగినా వాళ్ళ చేతిలో పెట్టేది ఈ పెన్నే. సో జస్ట్ థింక్, అప్పట్లో ఘోరంగా అవైలబుల్ ఉండేది ఈ పెన్. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ప్రతి ఒక్క స్టేషనరీ, ప్రతి ఒక్క నార్మల్ కిరాణా షాప్, ఏ షాప్ తీసుకున్నా దిస్ పెన్ వాజ్ అవైలబుల్ విత్ దెమ్. సో దిస్ వాజ్ ద మెయిన్ మాస్టర్ బ్లాస్టర్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఒక బ్రాండ్ నోటి దాకా వెళ్ళాలి, మన మైండ్లోకి వెళ్ళి కూర్చోవాలి అంటే వాళ్ళ అవైలబిలిటీ ఎక్కువ ఉండాలి, అలాగే దాని యూజబిలిటీ ఎక్కువ ఉండాలి, దాని డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి. అండ్ దిస్ వాజ్ ఫెంటాస్టిక్. అప్పుడు ఏదైతే క్వాలిటీ ఉందో ఇప్పటికీ అది అలాగే ఉంది. దాని బ్రాండ్ని అలాగే ఐకానిక్గా యూ కెన్ సీ ప్రాపర్ కలరింగ్, అలా ఒక ఐకానిక్గా నిలిచిపోయింది ఈ పెన్ అన్నది. నౌ ద మెయిన్ గేమ్ చేంజర్ అసలు ఎలా క్రాష్ అయిపోయింది అంటే, వాళ్ళు సచిన్ టెండూల్కర్ని పెట్టి మార్కెటింగ్ చేశారు, పెన్ని ఎక్కడికో తీసుకెళ్లారు, బ్రాండ్ అంతా బాగానే ఉంది, దే స్ట్రాటజీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ద బెస్ట్ బ్రేక్అవుట్ హ్యాపెన్ వాజ్ జిఎం పెన్స్ 2016లో ఎప్పుడైతే రెనాల్డ్స్తో వాళ్ళ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందో ఆ లైసెన్స్ని వాళ్ళు రెన్యూ చేసుకోలేరు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అయింది రెనాల్డ్స్కి. ఎందుకో చెప్తా వినండి. జిఎం మెయిన్ ఉద్దేశం ఏంటి, ఆల్మోస్ట్ 2.5 decades ఈ బ్రాండ్ని జస్ట్ ఇండియాకి ఒక స్మాల్ బ్రాండ్గా ఇంట్రడ్యూస్ అయిన ఒక బ్రాండ్ని లిటరలీ మ్యానుఫ్యాక్చర్, R&D, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, స్ట్రాటజీ, బ్రాండ్ బిల్డింగ్, సేల్స్, అలా ఎన్నో చేసి ఎక్కడికో తీసుకెళ్ళిన బ్రాండ్ కదా, రైట్? నౌ జిఎంకి కూడా ఇట్స్ నాట్ అన్ ఇండియన్ బ్రాండ్. ఒక ఇండియన్ బ్రాండ్, ఒక ఇండియన్ కంపెనీ దాన్ని కంప్లీట్గా మార్కెటింగ్ అంతా చేస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ దట్ ఇట్స్ నాట్ ఎన్ ఇండియన్ బ్రాండ్. సో దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ బ్రాండ్ అండ్ అగైన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ని దే మేడ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దట్ పర్టికులర్ బ్రాండ్. అలా జిఎం పెన్స్ మన సచిన్ టెండూల్కర్తో బ్రాండ్ కొలాబరేషన్ అయ్యి అలా వాళ్ళ ఓన్ బ్రాండ్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని పెంచుతూ కొంచెం పెద్దగా తీసుకెళ్దాం అనుకున్నారు. బట్ రెనాల్డ్స్కి అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే దాని డిస్ట్రిబ్యూషన్, దాని మార్కెటింగ్ కంప్లీట్గా ఇప్పటిదాకా చేసింది ఎవరు అంటే జిఎం పెన్స్. బట్ నౌ వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్ని పెంచుకుంటున్నారు. నౌ ఇక్కడ ఏమైంది, ఆ చిన్న ట్రాన్సిషన్ మూమెంట్ ఏదైతే ఉందో లిటరలీ ఆ గ్యాప్లో రెనాల్డ్స్ వేరే కొత్త మార్కెటింగ్ కోసం దే ఆర్ లుకింగ్ ఫర్ ద బెటర్ డిఫరెంట్ కంపెనీస్ జిఎం పెన్స్ అయిపోగానే. నౌ ద మార్కెట్ బ్లాస్టర్ విల్ నౌ ఆ స్మాల్ ట్రాన్సిషన్ టైం ఏదైతే ఉందో లిటరలీ మన డిఫరెంట్ బ్రాండ్స్ కంప్లీట్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ గ్యాప్లో ఎప్పుడైతే కొంచెం ఆ రెనాల్డ్స్ పెన్స్ అవైలబిలిటీ తగ్గాయో దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ లైక్ ఎనీథింగ్. మార్కెట్లో కొత్త పెన్స్ని కంప్లీట్గా దింపేశారు. రోటీరో బ్రాండ్ అయితే ఇంకా చెప్పనవసరం లే. ఇఫ్ యూ అబ్జర్వ్ ట్రైమాక్స్ పెన్ ఉంది, దాని ఎగ్జాక్ట్ కాపీ వీళ్ళు దింపేశారు. అలా ఎవ్రీ రెనాల్డ్స్ పెన్ ఎవరైతే నేను లాయల్గా లెట్స్ కన్సిడర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ట్రైమాక్స్, దానికి కాపీ ఎగ్జాక్ట్ దింపేశారు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ ట్రైమాక్స్ పెన్ నాకు అది అవైలబుల్ లేదు, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆల్టర్నేట్. సో అలా కంప్లీట్ ఒక ఆ గ్యాప్ ఏదైతే ఉందో వేరే బ్రాండ్స్ ఫిల్ చేశారు. బట్ నెవర్ ద లెస్ పోస్ట్ కొన్ని రోజుల తర్వాత మన రెనాల్డ్స్ దే కొలాబరేటెడ్ అగైన్ విత్ ఫ్లేర్ పెన్స్ ఇన్ ఇండియా అండ్ ఫ్లేర్ పెన్స్ టుక్ ద కంప్లీట్
marketing, manufacturing, everything from scratch. They started again, and they slowly started capturing. But అయినా కానీ అప్పట్లో ఒకప్పుడు ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ దే యూస్ టు క్లోజ్ విత్ ద ప్రాఫిట్స్ ఆఫ్ 50-60%. అలాంటిది 8-10% ప్రాఫిట్స్లోకి ఎండ్ అయింది మన రెనాల్డ్స్. సో జస్ట్ థింక్, ఒక స్మాల్ ట్రాన్సిషన్ గ్యాప్ వల్ల లిటరలీ వాళ్ళ ఎంతో గ్రేట్గా ఒక లాయల్గా ఉండే పెన్ ఆ బ్రాండ్ కింద పడిపోయింది. ఎందుకు అంటే జస్ట్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్, మనకి కావాల్సిన టైంలో, కస్టమర్కి ఏదన్నా కావాల్సిన టైంలో ఇఫ్ కంపెనీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ యూ, ఆ సప్లై చైన్ ఒక్కసారి దెబ్బతినింది అంటే దెర్ ఈజ్ ఎ మేజర్ లాస్ ఫర్ ఎ కంపెనీ. అది బ్రాండ్ వాల్యూ అవ్వచ్చు, బ్రాండ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఆల్సో ఇమేజ్ అవ్వచ్చు. సో జస్ట్ థింక్, రెనాల్డ్స్ అప్పట్లో ఇప్పటికీ ఒక ఐకానిక్ బ్రాండ్. బట్ ఈ ఐకానిక్ బ్రాండ్ ఆ జస్ట్ ఒక స్మాల్ ట్రాన్సిషన్ గ్యాప్ వల్ల కస్టమర్స్ లాస్ట్ ట్రస్ట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పెన్. ఎందుకంటే మనకు కావాల్సిన టైంలో మనకి ఆ బ్రాండ్ దొరకట్లేదు కాబట్టి, అవైలబిలిటీ తక్కువ అయిపోయింది కాబట్టి, ఆ 4 or 5 months or 3 months ఏదైతే ఆ ట్రాన్సిషన్ గ్యాప్ ఉందో, వీ గాట్ అడాప్టెడ్ ఫర్ న్యూ టెక్నాలజీస్, న్యూ పెన్స్, అండ్ ఇట్ వెంట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఫ్రమ్ దేర్. సో స్టిల్ రెనాల్డ్స్ పెన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, దేర్ మార్కెటింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ ఒకప్పుడులాగా ఒక ఐకానిక్ బ్రాండ్ అప్పుడు ఎలా అయితే ఇట్ వాజ్ డూయింగ్ ఏ మోనోపోలీ, ఇప్పుడు అలా లేదు. సో జస్ట్ లెట్ మీ నో, మీకు ఎలా అనిపించింది? ఈ బ్రాండ్ మీకు అసలు ఫేవరెటా కాదా? మీరు అసలు లిటరల్లీ రెనాల్డ్స్ యూస్ చేశారా లేదా? మీ కాలేజ్ టైం కానివ్వండి, అసలు ఇప్పుడు ఏ పెన్ యూజ్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిట్టింగ్ ద సబ్స్క్రైబ్ బటన్. And bye bye.